చాలా భయంకరమైన స్టోరీ. నిన్న మొన్నటి నుంచి ఈ వీడియోలు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. నేనున్న ఈ ప్రాంతం గుమ్మడిదల మండలం పటాన్చెరు నియోజకవర్గం దోమడుగు అన్న ఒక గ్రామం. దీని పక్కనే బొంతపల్లి అన్న ఇంకొక గ్రామం ఉంది. రెండు గ్రామాలు పక్క పక్కనే ఉంటాయి. రెవెన్యూ విలేజ్ మాత్రం బొంతపల్లి విలేజ్. సో నిన్న మొన్న వైరల్ అవుతున్న వీడియోలు ఏంటంటే ఓ కెమికల్ ఫ్యాక్టరీ, ఒక డ్రగ్ ఫ్యాక్టరీ, అంటే ఒక మందులు తయారు చేసే కంపెనీ నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు మా చెరువులోకి వచ్చి ఆ చెరువు గుండా ఇంకో చెరువు ఇట్లా ఆ చెరువులు దాని కింద సాగవుతున్న పంట పొలాల్లోకి ఆ కెమికల్స్ అన్నీ, ఆ వ్యర్థ పదార్థాలన్నీ వచ్చి మా జీవితాలని, మా యొక్క కుటుంబాలని ఆగమవుతున్నాయి, మా పొలాలు ఆగమవుతున్నాయి అని రైతులు పెద్ద ఎత్తున వీడియోలు చేస్తున్నారు. ఎప్పుడో 90s స్టార్ట్ అయిన కంపెనీ ఇది. ఏందా కంపెనీ? పార్థసారథి రెడ్డి అని మనకు రాజ్యసభ ఎంపీ ఉన్నాడు, ఒక మోతవారి. ఆయనకు సంబంధించిన కంపెనీ ఇది. హెటిరో కంపెనీ ఫస్ట్ యూనిట్ ఈ బొంతపల్లి అన్న విలేజ్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ యూనిట్. ఆయన యొక్క తన ప్రస్థానాన్ని, ఈ అరాచకమైన ఈ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసింది అక్కడి నుంచే. సో ఈ హెటిరో కంపెనీ ఈ బొంతపల్లి అన్న విలేజ్లో గుమ్మడిదలలో పటాన్చెరు నియోజకవర్గంలో ఒక ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేసింది. సో ఈ యూనిట్ ఎక్కడుంది అని అంటే మనకు అక్కడ పైప్ లైన్లు కనిపిస్తున్నాయి. మీకు ఆ గొట్టాలు పెద్దవి కనబడుతుందా పైనవి? అది ఆ కంపెనీ హెటిరో కంపెనీ ఫస్ట్ యూనిట్ అనమాట. ఆ బండి పార్థసారథి రెడ్డికి సంబంధించిన కంపెనీ అది. ఈ ఆనుకొని ఉన్న ఈ గోడ అవతలున్న భాగం అంతా ఎయిర్ ఫోర్స్ ల్యాండ్. తెలుసు కదా మనకి, దుండిగల్ ఎయిర్ ఫోర్స్. వాడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్న కంపెనీ వ్యర్థాలన్నీ ఆ ఎయిర్ ఫోర్స్ ల్యాండ్లోకి వదులుతున్నాడు. మరి ఎయిర్ ఫోర్స్ అంటే ఇది కేంద్రానికి సంబంధించింది కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ బండి పార్థసారథి రెడ్డికి అమ్ముడుపోయారు. మొత్తం వ్యవస్థ అంతా అమ్ముడుపోయింది. ఆ ప్రహరీ గోడ నుంచి, ఆ గోడలోంచి నీళ్ళన్నీ, ఆ వ్యర్థాలన్నీ కూడా ఇగో మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ గ్రామం ఏదైతే దోమగూడ అన్న విలేజ్లో ఉన్న, ఈ దోమడిగన్న విలేజ్లో ఉన్న ఈ నల్ల చెరువును మొత్తం ఎర్రగా మార్చేస్తున్నది. ఒకసారి ఆ దృశ్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఒకసారి చూడండి. మొత్తం కెమికలే. ఆ రెడ్ కలర్లో కనిపిస్తున్నది అంతా కెమికలే. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు మొత్తం నాశనమైంది. దీని కింద సాగవుతున్న పొలాలన్నీ నాశనమైనాయి. దీంట్లో ఉన్న చేపలన్నీ చచ్చిపోతున్నాయి. ఈ చెరువుకి లింక్ ఇంకొకటి రాజనాలని ఇంకొక పెద్ద చెరువు ఉంది, అవతల ఇంకొక చెరువు ఉంది. ఇట్లా కొన్ని వేల ఎకరాల పంటలు ఈ భూమి కింద సాగవుతున్న చెరువు. అండ్ ఇక్కడున్న మత్స్యకారులు, ముదిరాజులు, గంగపుత్రులు ఆధారపడ్డ ఈ చెరువు. ఇందులో ఉన్న చేపలు చచ్చిపోతున్నాయి, పొలాల నాగా ఆగమవుతున్నాయి, ప్రజలకి బతుకు తెరువు లేదు. ఇక్కడున్న భూముల వాల్యూ కూడా పూర్తిగా పడిపోయింది. ఇంత భయంకరమైన విధ్వంసం. గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చేట్లే వాళ్ళు అబార్షన్స్ అవుతున్నాయి, వాళ్ళు బట్టతలలు వస్తున్నాయి, దురదలు వస్తున్నాయి, రకరకాలుగా హింస. ఎంత ఘోరమైన అరాచకం చూడండి. హెచ్ఎండిఏ లేక్స్కి వెళ్తే ఈ చెరువు కనిపిస్తుంది మనకి, నల్లకుంట చెరువు అని. మరి ఇది హైడ్రా పరిధిలోకే వస్తుంది కదా, ఇది మీ పరిధిలోకి వస్తుందా రాదా అంటే ఇది చేయలేరు కదా. ఎందుకంటే పార్థసారథి రెడ్డి చాలా పెద్దోడు కదా. ఆయన కేంద్రం స్థాయిలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో కాబట్టి నేను ఏం చేయలేరు. కాబట్టి ఏమంటారు, ఇది అవతల ఉంది, యువతల లేదు, ఇది హైడ్రా పరిధికి రాదు. మరి హెచ్ఎండిఏ లేక్స్లో ఈ చెరువు ఉన్నది కదా, నల్లకుంట చెరువు అన్నది 21 ఎకరాలు 23 ఎకరాలు కనిపిస్తున్నది. మరి ఈ చెరువుని ఎవరు బాగు చేయాలా? ఇరిగేషన్ ఆఫీసర్లు, లోకల్గా ఉన్న రెవెన్యూ ఆఫీసర్లు. మరి మీరంతా ఏం చేస్తున్నారు? ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తున్నది? ఎంత తిని మీరు ఈ పార్థసారథి రెడ్డికి అమ్ముడుపోయారు? పార్లమెంట్ చట్టాలు చేసేటువంటి దాంట్లో ఈయన సభ్యుడు ఎవరైనా పార్థసారథి రెడ్డి. ఈయన బయట చేసేదేమో మనుషులను చంపడము, పార్లమెంట్లో మాత్రం చట్టాలు చేస్తుంటాడు. ఒక్కసారి ఎంత భయంకరమైన విధ్వంసమో చూడండి. నేను పాషం యాదగిరి సార్ అండ్ పృథ్వీరాజు గారు మేమంతా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. కళ్ళ ముందు కనిపిస్తున్నది ఎంత ఘోరంగా. మరి పీసీబీ ఏం చేస్తున్నది? ఇరిగేషన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఎవరైనా ఈ లోకల్గా ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళని ఇబ్బందులు పెట్టి, మేము ఇచ్చిన 50,000 లక్ష రూపాయలు తీసుకోవాలి, సైలెంట్గా ఉండాలి, లేకపోతే మీరు మాట్లాడడానికి లేదు. ఇక్కడ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ మొత్తం దొంగలంతా అమ్ముడుపోయారు. ఎవరికి? పార్థసారథి రెడ్డికి. మనందరికీ తెలిసి ఇదే పార్థసారథి రెడ్డికి ముఖ్యమంత్రి మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు దీని మీద? ఆయనకి దోస్తానం ఏంటంటే, గతంలో మనకు తెలుసు కానామెట్ ఏరియాలో 15 ఎకరాల భూమి 30 లక్షల కేసీఆర్ ఇచ్చింది ఆనాడు ఆయనకి. ఏది? ఒక హాస్పిటల్ పెడతా అంటే 30 లక్షలకి 15 ఎకరాల 100 కోట్ల విలువ చేసే భూమి, ఎకరం 100 కోట్ల విలువ చేసే భూమి. రేవంత్ రెడ్డి అప్పుడు కేసులు వేసి దాన్ని ఆపి హైకోర్టు రద్దు చేస్తే, మళ్ళీ గవర్నమెంట్ రాగానే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డు పెట్టగానే ఆహా గొప్పోడారు రేవంత్ రెడ్డి అన్నారు.
విత్ ఇన్ 15 డేస్లో మళ్ళీ 30 లక్షలు 75 లక్షలకు మార్చి అదే పార్థసారథి రెడ్డికి ఇచ్చేసిండు. అంటే ఏ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. ఈ దేశంలో అత్యంత ధనవంతుల్లో ఈ హెటిరో పార్థసారథి రెడ్డి ఒకడు. కోవిడ్ సమయంలో ఈ రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఇవన్నింటి పేరుతో పెద్ద దందాలు చేసి ఆ తర్వాత ఈ ఐటీ రైట్స్లో ఏసీబీ రైట్స్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి మనకు తెలుసు. డబ్బులు నిల్వ చేయడానికి ఏకంగా బిల్డింగ్లే రూమ్లే కట్టిండు. మరి ఆ కేసు ఏమైందో అదన్నీ పక్కన పెట్టండి. ఈ గ్రామ ప్రజలు ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ నివసించే ప్రజలు ఏమైపోవాలా? దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? ఒకసారి ముందుకెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు విలేజర్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడతో పాటు కొన్ని పొలాలను కూడా మనం చూద్దాం, అవి ఎంత ఘోరంగా ఉన్నాయో. మరి పార్థసారథి రెడ్డి రోజు ఏం తింటున్నాడు? రోజు మీరు తినేది ఏంది? ఇదే కెమికల్తో తయారైన ఫుడ్డే మీరు తింటున్నారా? దాంతోపాటు ఉత్పత్తి అయిన ఫుడ్డే తింటున్నారా? ఓకే. సో సీన్ ఇక్కడ చాలా క్లియర్ కనిపిస్తుంది. మనం ఇలా దిగితే అయిపోయాం మన పని. రాత్రి అంతా గోక్కుంటూ కూర్చోవాలి. ఎంత ఘోరంగా ఉన్నాయి నీళ్ళు చూడండి. అంటే ఎంత అద్భుతమైన కలర్. ఇది పింక్ షేడ్లో ఈ నీళ్ళు కనిపిస్తున్నాయి. ఇది చెరువు. చెరువులను రక్షిస్తామని హైడ్రా తెచ్చిర్రు. ఈ చెరువు పరిస్థితి ఎట్లా ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ నిలబడితే వాసన, కెమికల్ వాసన గుప్పం అంటున్నది. ఎంత దారుణంగా ఉంది. ఇంకా కట్ట మీదకి వెళ్తే ఇంకా చాలా భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి.